ఈరోజు ఆదోని ఏరియా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్లో నిత్యం ప్రజలతో రద్దీగా ఉండి హాస్పిటల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కర్నూలు జిల్లా వైద్యాధికారికి, ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, వైద్య శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు కూడా ఈమెయిల్ ద్వారా, లెటర్ ద్వారా కూడా వారికి విన్నవించడం జరిగింది. ఎమర్జెన్సీ వాటర్ అసలు నీట్నెస్ కూడా లేవు. పిల్లల కోసం తెచ్చిన ఫుడ్స్ అంతా తినేస్తారు సార్. రాత్రి ఇంటిలో లోపలికి వచ్చి మనసునే కాలాడుతుంది. సుమారు 500 పడకల హాస్పిటల్లో సుమారు 1000 మంది నుంచి 2000 మంది కూడా ఇక్కడ సందర్శిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి టాయిలెట్ సౌకర్యాలు కానీ, ఎమర్జెన్సీ సౌకర్యాలు కానీ, వారు భోంచేయడానికి వసతులు కానీ, నీటి సౌకర్యం కానీ ఇక్కడ కల్పించలేదంటే ఈ పేషెంట్ల పట్ల మీకున్న శ్రద్ధ ఏదని కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేకుంటే ఒక రోగంతో పాటు 10 రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న వాటిని ఒక నీట్నెస్గా, ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్లో పెట్టినట్లయితే హాస్పిటల్ పేషెంట్ ప్రశాంత వాతావరణంలో ఉండి త్వరగా కోలుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఆపరేషన్ థియేటర్ రిపేర్లో ఉందని చెప్పి గత 6 మాసాల నుంచి కూడా ఒక్కటంటే ఒక ఆపరేషన్ కూడా నిర్వహించలేదంటే ఇక్కడ మీకు ఎందుకు శ్రద్ధ లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ప్రధాన వైద్య అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. కనీసం డ్యూటీకి సరిగా రానంటారు, కనీసం వేళకు మందులు కూడా ఇవ్వరు, నీళ్ళు ఇవ్వరు, శుభ్రం లేదు. ఈ మౌలిక వసతులన్నీ కూడా ఇమ్మీడియట్లీ కూడా కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.